ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. మహాపత్రికలో ముందుగా మనం టాప్ న్యూస్ చూసుకుంటే ఆన్లైన్లో వైరల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల పోస్టర్లు. రియల్ లైఫ్ బ్యాట్మెన్గా రాహుల్ గాంధీ అని చెప్పేసి ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం బయట ఏదైతుందో అక్కడ ఈ పోస్టర్లు అన్నీ కూడా వెలిసినాయంట. ఇందుకే అసలు ఈ వార్త ఏందో చూద్దాం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రియల్ లైఫ్ బ్యాట్మెన్గా చిత్రీకరిస్తూ జాతీయ రాజధానిలోని భారతీయ జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీ చిత్రంతో పాటు ది సైలెంట్ గార్డియన్, ఏ వాచ్ఫుల్ ప్రొటెక్టర్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రియల్ లైఫ్ బ్యాట్మెన్ అనే ట్యాగ్ లైన్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో విద్యార్థులు, యువ పౌరులతో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సరదాగా మీరు బ్యాట్మెనా అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ స్పందిస్తూ బ్యాట్మెన్ తాను ఒకే గదిలో ఎప్పుడూ లేమని అందరూ అనుకుంటున్నారులే అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఈ సరదా వ్యాఖ్య ఆన్లైన్లో వైరల్ మారింది. విద్యార్థులు దీనిపై పలు మీమ్స్ను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆయనను రియల్ లైఫ్ బ్యాట్మెన్గా పేర్కొంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇది మొన్న విద్యార్థులు ఒక మీటింగ్లో పాల్గొన్నట. ఆ మీటింగ్లో ఈ వ్యాఖ్య చేసినందుకు, ఇది ఒక విద్యార్థి అడిగినందుకు దానికి చమత్కారంగా ఆన్సర్ చెప్పినట. సో అప్పటి నుండి ఇది మీమ్స్ ట్రోల్స్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ప్రధాన ఆఫీస్ ఉంటుంది కదా కాంగ్రెస్ది, దాని బయటనే ఈ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. రియల్ లైఫ్ బ్యాట్మెన్ అని చెప్పేసి పోస్టర్లు పెట్టి ఆడ చెప్పడం జరిగింది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాస్ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానం నుండి పోటీ. పవన్ కళ్యాణ్కు గడల శ్రీనివాసరావు థ్యాంక్ యూ. సో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ నుండి అభ్యర్థిగా గడల శ్రీనివాసరావుని నియమించింది జనసేన పార్టీ. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్ భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన డాక్టర్ గడల శ్రీనివాస్ను పేరును ముందస్తుగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఆయనకు వైద్య రంగంలో సేవలు అందించిన అనుభవం ఉంది. జనసేన జాతీయ కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేయడంతో పార్టీ ముందస్తుగా పేరును ప్రకటించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యావంతులు, మేధావులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపిస్తున్నారు. వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల తనకు ఆశీస్సులు అందించాలని కోరారు. తనపై నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్, రామ్ తల్లూరి, శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకొని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. సో జనసేన అయితే అడుగులు వేస్తా ఉంది తెలంగాణలో. మరి ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఇప్పుడు ఇన్ని పార్టీలు మధ్య తట్టుకొని జనసేన నిలిచుంటుందా? ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ని ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఇక్కడ మొన్న వరకు లొల్లి చూసినాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ పట్టభద్రుల స్థానానికి అని ఈ ఎమ్మెల్సీ స్థానానికి మన జనసేన పార్టీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును అయితే నియమించడం జరిగింది. మరి ఇప్పుడు ఇతనైతే తెలంగాణ వ్యక్తి మాజీ డైరెక్టర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయన సొంతం. సేవలు అందించిండు జనాలకి, ప్రభుత్వం తరపున ఆయన మాజీ అది కూడా పనిచేసిండు. సో అతనికైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రామ్ తల్లూరి, అదేవిధంగా శంకర్ గౌడ్ ఇద్దరి అభ్యర్థుల మేరకు పవన్ కళ్యాణ్ ఆయన పేరు ఖరారు చేసిండు. ఇప్పుడు ఆయనను మొట్టమొదటి స్థానాన్ని గాను ఆయనను నియమించారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? మరి ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు అది గతంలో అక్కడ నుండి తీన్మార్ మల్లన్న ఉన్నాడు అనుకుంటా, నాకు తెలిసి. అయితే అక్కడ నుండి పోటీ చేసింది అదేనా మరి ఇంకొకటి. సరే, ఏదైనా కూడా ఎమ్మెల్సీ స్థానానికి మరి ఇక్కడ పేరు జనసేన పార్టీ అయితే ఖరారైంది. మరి పవన్ కళ్యాణ్ ఏ మేరకు రాణిస్తాడు? మరి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాడా? ప్రచారం చేస్తే మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది కొన్ని గొడవలు ఇచ్చారో వేరే ప్రాంతం అని చెప్పేసి
మరి అలాంటి ఏమైనా గొడవలు వచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే గడ్డల శ్రీనివాసరావు తరపున? ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి మొత్తం చదువుకున్న వాళ్ళే, సో పెద్దవాళ్ళతోని సామాన్య ప్రజలతో అవసరం ఉండదు. మరి చదువుకున్న వాళ్ళు కాబట్టి సో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ యొక్క పనితనం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తం కూడా జెన్జీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారా? మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సింది మా స్టూడెంట్స్కి ఈ రకంగా వెళ్ళాలి, లేకపోతే నిరుద్యోగులకి ఈ రకంగా మాకు న్యాయం చేయాలి అంటే అలాంటి నాయకుడిని ఎన్నుకుంటారా, లేకపోతే చదువుకున్న వాళ్ళు కూడా అతని కులం మతం ప్రాంతం అని చూస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ పనితనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఆయన ఉన్నటువంటి సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్నటువంటి శాఖలన్నీ కూడా జాతీయ అవార్డులు 9-10 వరకు సంపాదించుకున్నాడు. అక్కడ ఎప్పుడు లేని విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడు రోడ్డు అంటే తెలియని ప్రాంతాల్లో కూడా రోడ్డు వేయించిండు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల యూత్ మొత్తం కూడా. మరి ఇక్కడ ఓటు వేసేది కూడా యూత్, అందులో చదువుకున్న యూత్ కాబట్టి, దాంతోపాటుగా నిరుద్యోగులు కూడా ఉంటారు కాబట్టి, ఉద్యోగులు కూడా ఉంటారు కాబట్టి, సో మరి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతారా ఆయన చేసిన సేవలకు గాను, లేదంటే తెలంగాణ అతను ఇది మా తెలంగాణ జనసేన పార్టీ ఆంధ్ర అని చెప్పేసి ఆ రకంగా కూడా చూస్తారా చదువుకున్న వాళ్ళు అనేది కూడా మనం చూడాలి. సరే ఏదేమైనప్పుడు కూడా జనసేన పార్టీ అయితే తెలంగాణలో అడుగులు వేస్తూ ఉంది. బలోపేతానికైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జనసేనలోకి కొండా సుస్మిత నేడు నేతలతో భేటీ ప్రచారం. సీఎం రేవంత్పై సుస్మిత వ్యాఖ్యలు సంచలనం. సురేఖపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం. ఇది కథ. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. జనసేనలోకి కొండా సుస్మిత వెళ్ళనుందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం జనసేన కీలక నేతలతో కొండా సుస్మిత భేటీ అవుతుందని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా తెగదెంపులకు సిద్ధపడే కూతురికి మద్దతుగా నిలుస్తుందని, గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కావని చెప్పి ఇప్పుడు సీఎం టార్గెట్గా విమర్శలు చేయడంపై పార్టీలో ఎవరు అంగీకరించడం లేదు. దీంతో ముందుగా తనకు తన తల్లికి సంబంధం లేదని చెప్పేందుకు జనసేన నేతలతో భేటీ వ్యూహం ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఏంటిది? సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, కొండా తెగదెంపులకు సిద్ధపడే కూతురికి మద్దతుగా నిలుస్తుందని ఓకే అర్థమైంది. గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కావాలని చెప్పి అప్పట్లో ఇట్లనే వ్యాఖ్యలు చేసి సారీ అని చెప్పి మళ్ళీ రిపీట్ కాదు అని చెప్పేసి అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ సీఎం టార్గెట్గా ఈ రకంగా చేయడం ఏంది అని చెప్పేసి ఇక్కడ మనం అనేది ఎవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీంతో ముందుగా తనకు తన తల్లికి సంబంధం లేదని చెప్పేందుకు జనసేన నేతలతో భేటీ వ్యూహం ఎంచుకున్నట్టు చెప్తున్నారు. మరి జనసేనలోకి కొండా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు జనసేన ముఖ్య నేతలతో ఆమె భేటీ కానున్నారట. మరి భేటీ అయితే జనసేన నాయకులు కొండా సుస్మితను మరి ఆయన తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా, మరి లేకపోతే ఓన్లీ జనసేనలోకి కొండా సుస్మిత మాత్రమే వెళ్తుందా, లేదంటే నాకు మా అమ్మకు సంబంధం లేదు, మా అమ్మ వేరే పార్టీ అందులో ఉంటుంది, నేను నా వ్యక్తిగతం అని చెప్పేసి చెప్తుందా? కొండా సురేఖ కూడా తను ఒక్కతే వెళ్తుంది పార్టీలోకి, నాకు సంబంధం లేదని చెప్పేసి తను కూడా చెప్పుకుంటా, లేకపోతే ఇద్దరు కలిసి మరి జనసేన పార్టీలోకి వెళ్తారా? మరి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటాడా అనేది కూడా మనం చూడాలి. సో జనసేన భావజాలం వీళ్ళ భావజాలం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మనం చెప్పినట్టు. ఎందుకంటే జనసేన ఈజ్ నథింగ్ బట్ బీజేపీ అంటే ఐ మీన్ సిద్ధాంతం ప్రకారం భావజాలం కొంచెం సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఏంటి మన జాతీయవాదం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కొంచెం కమ్యూనిస్ట్ భావజాలం ఇది వేరే ఉంటుంది. ఇలా మన సిద్ధాంతం. మరి వీళ్ళకు పొసుకుతుందా? ఒకవేళ పొసిగినా కూడా మరి ఒప్పుకుంటాడా పవన్ కళ్యాణ్? ఎందుకంటే తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే కొండా సుస్మిత లాంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే దానిపైన జనసేన పార్టీ మరి ఒప్పుతుందా? మరి పవన్ కళ్యాణ్తో భేటీ అవుతుందా అనేటువంటి కొంతమంది చెప్తున్నారు. ఈరోజు కొండా సుస్మిత పవన్ కళ్యాణ్తో నేడు భేటీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఏమో జనసేనలోకి కొండా సుస్మిత, కొంతమంది జనసేన నాయకులతో ఈరోజు భేటీ అని చెప్తున్నారు. మరికొంతమంది అయితే డైరెక్ట్ ఇలా
పవన్ కళ్యాణ్తో కొండ సుస్మిత భేటీ నేడో రేపు జనసేనలోకి అని చెప్పేసి మరి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇదంతా అయితే నడుస్తూ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఒక రచ్చ అయితే జరుగుతుంది. కొండ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఒక సంచలనం సృష్టించింది ఆమె వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ లొల్లి, ఈ పంచాయతీ అనేది అక్కడ కేంద్రం వరకు కూడా వెళ్ళిందట. ఏఐసిసి వరకు కూడా వెళ్ళిందట. ఈ లొల్లి, ఈ పంచాయతీలు, ఈ వర్గాలు, ఈ కుమ్మలాటలు, ఈ కొట్లాటలు, ఈ కథ అంతా కూడా వెళ్ళి నిన్న కొండా సురేఖ గారు ఖర్గేని కలిసిందంట. బెంగళూరులో మంగళూరుకి వెళ్ళి అక్కడ ఖర్గేని కలిసిందంట. ఇక్కడ తెలంగాణ నాయకులు, ముఖ్య నాయకులు ఆ భేటీకి కలుస్తా అంటే వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వకపోతే అందరూ విముఖత చూపిస్తే ఆమె డైరెక్ట్ ఖర్గే దగ్గరికి వెళ్ళింది, ఇన్ఛార్జ్ దగ్గరికి. ఖర్గే దగ్గరికి వెళ్ళి దగ్గర ఒక అరగంట సేపు ముచ్చట పెట్టిందట ఈ ఇష్యూ గురించి. ఏమైంది, వాట్ ఈజ్ వాట్. తన కూతురు ఇట్లా వ్యాఖ్యలు చేసింది, దానికి నన్ను సంబంధం చేసి నన్ను బాధ్యురాలు చేసి నాకు నోటీసులు ఇచ్చారు, నా మీద ఇట్లా జరుగుతుంది కుట్ర అని చెప్పేసి మొత్తం కూడా ఖర్గేకి వివరించుకుందట కొండ సురేఖ. చెప్పిన తర్వాత ఆయన మరి కూతురు ఆ విధంగా వ్యాఖ్యలు చేసేంత వరకు మీరేం చేస్తున్నారు, అట్లా చేయడం తప్పే కదా అని చెప్పేసి ఖర్గే గారు కూడా రిప్లై ఇచ్చిరట. సో ఇదంతా నడిచిందట. మరి నిన్న మరి ఇలా రేవంత్ రెడ్డి రావడం జరిగింది తెలంగాణకి. వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది అటు కేంద్రం అతను అమెరికా పర్యటన రద్దు చేసినటువంటి బీజేపీ పార్టీ కేంద్రం పైన, అట్ ద సేమ్ టైం తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ఏది రచ్చ అవుతుందో సుస్మిత చేసిన వ్యాఖ్యలు తన పైన, ఇవన్నీ కూడా సమాధానం చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొండ పైన తిరుగుబాటు మొదలైంది. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఆమె పైన చాలా గుర్రుగా ఉన్నారు. ఆమెను బర్తరఫ్ చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ చెప్తా ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ కొండ సుస్మిత మన జనసేనలోకి వెళ్తుంది. ఈరోజు జనసేన పార్టీ ముఖ్య నాయకులతో భేటీ జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏపీ మద్యం రవాణా స్కామ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు. కొండాపూర్లో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఇప్పటికే కారుమూరి కుమారుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి కుమారుడు కారుమూరి సునీల్ కూడా ఉన్నారు. నిందితులందరూ వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టుల ద్వారా 28 కోట్ల వరకు ముడుపులు చెల్లించుకున్నారు. ఇది కథ. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. అయితే మాజీ మంత్రి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు అయితే అరెస్ట్ చేశారు. తన కుమారుడు సునీల్ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో నిన్న కొండాపూర్లోని ఇక్కడ ఈడీ అధికారులు వచ్చి ఆయనను ఆరా తీసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కారుమూరి అదేవిధంగా తన కుమారుతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసింది ఈ దర్యాప్తు సంస్థ. ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. అప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంత భాగం ఉంది, ఎన్ని కోట్ల వ్యవహారం నడిచింది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తాం ఉంది అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళు ఈడీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. దర్యాప్తు సంస్థ అయితే ఆరా అయితే తీస్తూ ఉంది. రాజకీయ కోణంలోనే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ. లండన్ పర్యటన విజయవంతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు సీఎం నేడు లేదా రేపు మీడియా ముందుకు. రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనుమతి నిరాకరణ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్కు వెళ్ళలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రాజకీయ కారణాల రీత్యా నా అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్కు వెళ్ళలేకపోతున్న విదేశీ పర్యటన అంశంలో నాకు మద్దతుగా నిలిచిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నాను. హైదరాబాద్కు వస్తున్నా. అక్కడికి వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతా. గత 3 రోజులుగా పార్టీ నేతలు, ప్రజల నుంచి లభించిన అద్భుతమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం లేదా మంగళవారం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం అనుమతి నిరాకరణపై ఆయన స్పందించనున్నారు. లండన్లో మీట్ అండ్ గ్రీట్.
ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదివారం ఉదయం లండన్లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై చర్చించారు. తెలుగు సమాజం ప్రతినిధులతో సీఎం మంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసులు కూడా భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా బలంగా ప్రచారం చేస్తూ రాష్ట్రానికి మంచి రాయబారాలుగా నిలవాలని కోరారు. అమెరికా పర్యటన ఏదైతే ఉందో అది కేవలం రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో నేను అమెరికా పర్యటనకు పోతే తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తే అయితే తెలంగాణకు పెట్టుబడులు వస్తే తెలంగాణ అభివృద్ధి జరిగితే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి నా అమెరికా పర్యటన రాజకీయ కోణంలోనే రద్దు చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కూలంకుషంగా కూర్చొని మొత్తం సమాచారం ఇస్తా. అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, అసలు కుట్ర ఉందా లేదా అనేది మొత్తం మాట్లాడతా, వివరించి చెప్తా. ఇన్ని రోజుల పాటు నాకు సపోర్ట్ చేసినటువంటి అందరు కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే చూడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఏది అనుకోకుండా జరిగింది అయితే కాదు, ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తే అమెరికాకి వెళ్తే నేను తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి, దానివల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ తెలంగాణలో ఎవరు ఉన్నారు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ ఖాతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది కాబట్టి ఆ కోణంలోనే నన్ను రద్దు చేసిరన్న విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా, జియో 111కు తూట్లు, నాలా కన్వర్షన్ లేకుండానే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ నెంబర్ 197/2026లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ అంతా జూనియర్ అసిస్టెంట్ నజీరుద్దీన్ కనుసన్నల్లోనే. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డితో కుమ్మక్కై దందాకు తెగబడిన వైనం. అక్రమార్కులకు బ్యాక్ బోన్గా ఓ టీఎన్జిఓ నాయకుడట. లేని విల్లాలకు పీటీఐఎన్ నెంబర్లు, ఇంటి నెంబర్లు కేటాయింపు. పాపంలో పాలు పంచుకున్న జిహెచ్ఎంసీ అధికారులు. కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ స్థానికంగా జోరుగా సాగుతున్న చర్చ. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులకే రిజిస్ట్రేషన్ చేశామంటూ ఒప్పుకున్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్. ఇది కథ. శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందాట జియో 111కు తూట్లు పొడుస్తాయి. ఈ మధ్యకాలంలో అధికారులు మొత్తం కూడా అన్ని జీవులకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. అన్ని జీవులకు 22A ప్రాంతంలో వెళ్ళి ఆడ బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తారు, లేదంటే నాలా పైన, చెరువుల పైన, నాలాల పైన కట్టడం, అదే బిల్డింగు కడదామని చెప్పేసి వెళ్తే దానికి పర్మిషన్ ఇస్తారు. అన్నిటికీ తూట్లు పడుస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ అధికారులు అంతా కూడా. ఇంకో శంషాబాద్లో అదే జరిగింది. నాలా కన్వర్షన్ లేకుండానే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ లాట. డాక్యుమెంట్ నెంబర్ 197/2026లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ పైన ఇదంతా కథ. జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్ కనుసన్నులను నడుస్తూ ఉందట. ఈ పాపంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా పాలు పంచుకున్నారట. ఎందుకంటే అందరికి పోతున్న పైసలు మాకు ముట్టద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఆయనతో చేతుట్లు దాపిరట జిహెచ్ఎంసీ అధికారులు. శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డగా మారింది. జియో 111కు తూట్లు పొడుస్తూ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే తప్పకుండా నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లు కలిసి రియల్ మాఫియాతో కుమ్మక్కై యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లకు తెగబడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొండుపల్లి వార్డు 119 సర్వే నెంబర్లు 211, 212లకు సంబంధించిన ఓ భారీ అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 197/2026 జనవరి 7న జరిగిన డాక్యుమెంటే అక్రమ రిజిస్ట్రేషన్కు నిలువెత్తు నిదర్శనం అంటూ స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్ కనుసన్నలోనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డితో కలిసి ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి కొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు బ్యాక్ బోన్గా ఓ టీఎన్జిఓ నాయకుడి అండదండలు మెండుగా ఉండడంతో వీరి దందా
నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో సాగిందని ఏ ముగ్గురు కలిసినా ఇదే ప్రధాన చర్చ సాగడం విశేషం. ఇప్పుడు శంషాబాద్ ఏరియాలో మొత్తం ఎక్కడ ఒక ఛాయ్ దగ్గర కూర్చున్నా, లేకపోతే ఒక ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నా, ఒక 10 మంది కలిసినా, ఒక ఆటో అడ్డకడ కూర్చున్నా, ఇదే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ గురించే ముచ్చట. టీఎన్జిఓ అధికారి కూడా ఇక్కడ, ఉద్యోగి కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారుల ఇలా పాత్ర ఉంది, ఇంతమంది ఉంది, సబ్ రిజిస్టర్ పాత్ర ఉంది, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ పాత్ర ఉంది. ఇంతమంది కలిసి చేస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మారిందట ఇలా కథ అంతా. ఇంతమంది సపోర్ట్ చేసిన తర్వాత ఎన్నైనా కట్టుకుంటారు యథేచ్ఛగా. తామేమీ తక్కువ కాదంటూ ఈ పాపంలో పాలు పంచుకున్న జిహెచ్ఎంసీ అధికారులు లేని విల్లాలకు పీటీఐఎన్ నెంబర్లు, ఇంటి నెంబర్లు కేటాయించి గురుభక్తిని చాటుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ దందాలో రిజిస్ట్రేషన్ల కోసం కోట్ల రూపాయల చేతులు మారినట్లు బహిరంగ ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులకే రిజిస్ట్రేషన్ చేశామంటూ ఆనాడే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వికాస్ రెడ్డి చెప్పడం కొసమెరుపు. సూపర్. ఇదేందో సార్ వార్త? కె శ్రీనివాసరావు, మన స్టేట్ బ్యూరో చీఫ్, మహాడైలీ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా ఓ భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం వెలుగు చూసింది. జంట జలాశయమైన ఉస్మాన్ హిమాయత్ సాగర్ నుండి జంట నగరాలకు త్రాగునీరు అందించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ శ్రీ అర్జున్ రావు నేతృత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీవో 111 నిబంధనలకు తూట్లు పొడుస్తూ రియల్ మాఫియా పేటరేగిపోతుంది. ఈ జీవో 111 ప్రకారం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో ఎలాంటి లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్ డ్యాములు, కాంక్రీట్ వాల్స్ చేపట్టకూడదనే నిషేధాజ్ఞలు తుంగలు తొక్కి నాలా కన్వెన్షన్ అనే ప్రాథమిక ప్రక్రియను సైతం గాలికి వదిలేసి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి విల్లాలు, కట్టడాలు లేకపోయినా కాగితాలపై మాత్రం 84 విల్లాలు ఉన్నట్లు సృష్టించి యథేచ్ఛగా సాగించిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు శంషాబాద్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా. శంషాబాద్ అనే పేరు దేశంలో ఎవరినైనా చెప్తారు. శంషాబాద్ పేరు అంత బ్రాండ్ ఉంది ఏరియాలో. ఈ మాత్రం అంటున్నా, ఇంత పెద్ద అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే అందరూ తెలిసిపోతుంది. ఇది కళ్ళు బయలు కమ్మే లావాదేవీలు అసలు ఏం జరిగింది వివరాలకు వెళ్తే, శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన అధికారిక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎన్కమన్స్మెంట్ సర్టిఫికెట్లోని వివరాలు పరిశీలిస్తే అధికారుల సాహసం ఎంతటిదో అర్థమవుతుంది. ఈ ఏడాది జనవరి 7, 2026న 07012026 అంటే శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 197/2026తో ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రిజిస్టర్ అయింది. తొండపల్లి గ్రామ సర్వే నెంబర్లు 211/EE/1, 211/EE/2, 212/R/1/1/1/1/1/1, 212/R/1/1/2, 212/R/1/1/1/2 సహా పలు సబ్ డివిజన్లలో విస్తరించి ఉన్న 26,124 చదరపు గజాల భూమిని ఈ డీడ్ పరిధిలోకి తెచ్చిరట. అయితే రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల ప్రకారమే ఈ స్థలం యొక్క అధికారిక మార్కెట్ విలువ అక్షరాల మామూలు లేదు ఇక్కడ, అంటే 41,68,00,000 అట. అయితే కాగా దీని కన్సిడరేషన్ వాల్యూను చూసుకుంటే తక్కువ చూపిస్తున్నారట. అయితే బహిరంగ మార్కెట్లో దీని విలువ 100 కోట్లకు పైన ఉంటుందని అంచనా. ఈ వివాదాస్పద రిజిస్ట్రేషన్కు బేస్గా దాదాపు 43 ఏళ్ల హిస్టరీని పరిశీలిస్తూ పాత లింకు డాక్యుమెంట్లను జత చేశారు. ఇందులో ప్రధానంగా 1996 నాటి పాత సేల్ డీడ్లుతో పాటు 2015, 2016, 2017లో జరిగిన అంతర్గత కుటుంబ సెటిల్మెంట్లు, సేల్ డీడ్లను లింకులుగా చూపిస్తూ అత్యంత చాకచక్యంగా చట్టబద్ధత కల్పించారు. ఈ భారీ
భూ ఒప్పందంలో ఎగ్జిక్యూటెంట్లుగా రాకేష్ కుమార్ అలియాస్ రాకేష్ గార్గ్, సంజయ్ కుమార్, నందకిషోర్ అగర్వాల్, అశోక్ కుమార్ గార్గ్ వ్యవహరించగా ల్యాండ్ను దక్కించుకున్న క్లెయిమ్మెంట్గా ఎంఎస్ఆర్కే మైత్రి సంస్థ నిలిచింది. ఆ సంస్థ తరపున మేనేజింగ్ భాగస్వాములుగా రాపోలు కృష్ణకుమారి, డాక్టర్ ప్రకాష్ బాబు వేయకుండా సంతకాలు చేశారు. జిహెచ్ఎంసీ అధికారుల చేతివాటం, లేని విల్లాలకు నంబర్లు జారీ. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు జిహెచ్ఎంసీ క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు డిప్యూటీ కమిషనర్ వరకు సమానంగా పాపంలో పాలు పంచుకున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ 26,124 చదరపు గజాల స్థలంలో ఏకంగా 3,78,924 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉన్నట్లు డాక్యుమెంట్లో పొందుపరిచారు. అంతేకాకుండా ఫ్లాట్ నెంబర్ 1 నుండి 24 వరకు విల్లాలు ఉన్నట్లు చూపిస్తూ వీటికి హౌస్ నెంబర్లు 281/1/A1 నుండి 281/84/A1 అంటే ఒకటో నెంబర్ నుండి 84 ఉన్నాయి కాబట్టి ఆ 84 విల్లాలకు అసలు ఏం లేకపోయినా కూడా వారికి ఇంటి పేర్లు కూడా ఇచ్చారట. ఇది కథ. అసలు క్షేత్రస్థాయిలో పునాది రాయి కూడా పడలేదు, కనీసం ఇటుక కూడా పెట్టలేదు. మరి అలాంటప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వీటికి ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్లు, డోర్ నెంబర్లు ఏ రికార్డులో ఆధారంగా కేటాయించారనేది మిస్టరీగా మారింది. ఎందుకు ఇక తెలిసిందనే ఎట్లా పాపంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఇట్లనే వాళ్ళు చేస్తారు. ముడుపులు ముట్టినాయి, సో వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ అదే చేసింది. అక్కడ ఏమి లేకముందు ఏదో చేసినట్టుగా మొత్తం అక్కడ ఏం లేకముందే డోర్ నెంబర్లు, ఇంటి నెంబర్లు మొత్తం ఇచ్చి పారేసిరట. డాక్యుమెంట్ నెంబర్ 197/2026 సూత్రధారి జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్, అండగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి. ఈ భారీ స్కామ్ వెనుక సూత్రధారి పాత్రధారి శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న నజరుద్దీన్ కీలక పాత్ర పోషించినట్లు కార్యాలయ వర్గాలే గుసగుసలు ఆడుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం రాకూడదని ఫైళ్లను టేబుల్ దాడించడంలో నజరుద్దీన్ సిద్ధహస్తుడని, ఆయనకు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారని సమాచారం. వీరిద్దరికీ తోడుగా రిజిస్ట్రేషన్ల శాఖలో బలమైన పట్టున్న ఓ టీఎన్జిఓ సంఘం అగ్రనేత బ్యాక్ బోన్గా నిలిచారని, ఉన్నతాధికారుల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన మేనేజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్థానిక సామాజిక కార్యకర్తలు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి నిలదీయగా, మేము కావాలని చేయలేదు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అనుచరులు ఒత్తిడి తెస్తేనే ఈ రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందంటూ నోరు జారడం ఇప్పుడు రాజకీయ వర్గాలను తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు దొరికిరు కాబట్టి, నిలదీసిరు కాబట్టి వాళ్ళు ఒత్తిడి తెస్తే చేసినామని చెప్పేసి చెప్తున్నారు. చెప్పకపోతే ఇట్లా నిలైపోతే అక్కడ జరిగిందంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్ని రకాలుగా మేలు చేకూరేలా చేసుకొని ఇది చేసిరనేది అనుకుంటారు అందరూ మామూలుగా. ఏసీబీ విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండ్. ప్రభుత్వ నిబంధనలను, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి నాలా కన్వర్షన్ ఫీజులు ఎగ్గొట్టు లేని విల్లాల పేరిట జిహెచ్ఎంసీ పీటీఐఎన్ ఇంటి నెంబర్లతో సాగిన ఈ భారీ కుంభకోణంలో 100 కోట్లు చేతులు మారాయని తొండుపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల కమిషనర్ తక్షణమే స్పందించి ఈ డాక్యుమెంట్ నెంబర్ 197/2026 పై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగితే శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత 17 వరకు జరిగిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ని పరిశీలిస్తే మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు బయటపడే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది కథ. గతంలో మన మహాపత్రిక ఇచ్చినటువంటి కథనాలు వాళ్ళపైన, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పైన. ఇది కథ. ఈ జూనియర్ అసిస్టెంటు నజరుద్దీన్ షా, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి, అదేవిధంగా జిహెచ్ఎంసీలో కొంత అధికారులు, ఒక టీఎన్జిఓ అగ్ర నేత బ్యాక్ బోన్గా ఉండి పై అధికారులు, పైన ఉన్న వాళ్ళు ఇవ్వలేమనుకుంటే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి యథేచ్ఛగా ఇంత మంచిగా శంషాబాద్లో ఇది కొనసాగుతుంది. అక్కడ ఈ భారీ అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం జరుగుతూ ఉంది. తెలంగాణ రక్షణ సేన 14 దేశాలకు పార్టీ అధ్యక్షుల నియామకం. మహారాష్ట్రకు కూడా చీఫ్ అట. తెలంగాణ రక్షణ సేన వివిధ దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్ట్రేలియా, యూకే,
కెనడా, యుఏఈ సహా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కవిత సూచించారు. ముందు కవిత గారు తెలంగాణలో ఈ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీని ముందు తీసుకుపోవాలి. ఇక్కడ ఆ పెట్టే శ్రమ, ఆ పని ఏదో ఇక్కడ వేస్తే అయిపోతుంది. ఇంకా తెలంగాణలోనే పార్టీ ఇంకా మొత్తం ఓవరాల్ మారుమూల గ్రామాల్లోకి వెళ్ళలేదు. అక్కడక్కడ మాత్రమే ఉన్నది. ఏది అది కూడా కేసీఆర్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి జాగృతి వాళ్ళే మాత్రమే ఉన్నారు. ఇంకా మీరు చాలా వెళ్ళాలి తెలంగాణలో. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ ఇక్కడ మీరు పార్టీని బలోపేతం చేయండి గట్టిగా. తెలంగాణలో ఫస్ట్ పార్టీని బలోపేతం చేయండి గట్టిగా. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాత పోతారు. కానీ ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో చేస్తే అంటే నీ అనేది తప్పు పడతలేను. ఆ కష్టం ఏదో ఇక్కడ పడితే బాగుంటుంది అనేది. మహారాష్ట్ర కూడా చీఫ్ నియమించిందట. ఆస్ట్రేలియాకు, యూకేకి, కెనడాకి, యుఏఈకి 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించేసింది ఆల్రెడీ. ఇప్పుడు అంటే అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీతో ఆడ కూడా పోటీ చేస్తాయి ఎట్లా మరి? టీఆర్ఎస్ పార్టీ అక్కడ అధ్యక్షులు నియమించినట్టయితే నాకు అర్థం కాలేదు. అంటే తెలంగాణలో ప్రజలను ఏకంగా చేసే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో అందరినీ ఏకం చేసే విధంగా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కవిత సూచించారట. ఏవో మరిగా ఇది ఎటు పోతుందో, ఎంత దూరం పోతుందో పార్టీ. అసలు 14 దేశాలకు పార్టీ అధ్యక్షుల నియామకం ఎందుకు? అసలు పార్టీ పెట్టిందే మొన్న కదా. ఇప్పుడే ప్రపంచం మొత్తం పోటీ చేస్తా వెళ్తే పార్టీని విస్తరిస్తుంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే జనాలు కూడా చూసేటోళ్ళు కూడా అదేంది తెలంగాణ అమెరికాకి ఎందుకు పార్టీ అని చెప్పేసి అనుకుంటారు. అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన కేసీఆరే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పెడితే నవ్వుకున్నారు అందరూ. ఇక్కడ వేసిండు, మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర పోతుండా. మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇంకా మొన్న పార్టీ పెట్టి ఇప్పుడే 14 దేశాలకు పార్టీ అధ్యక్షులు నియమించి, మహారాష్ట్రకు చీఫ్ నియమించి. ఖర్గేను కలిసిన కొండా సురేఖ బెంగళూరులో భేటీ ఎయిర్పోర్ట్లో బీజేపీ చీఫ్తో ముచ్చట. ఇవి పెద్దగా నడుస్తూ ఉంది. నిన్న అయితే ఇప్పుడు సుస్మిత వివాదం ఉందిగా. కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన సీరియస్ కావడము, ఆయన రేవంత్ రెడ్డిని విమర్శించడము. ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి సుస్మితను, కొండా సురేఖను ఏకిపారేయడము. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పీసీసీ నుండి కొండా సురేఖకి నోటీస్ రావడము. దానికి కొండా సురేఖ స్పందిస్తూ నా బిడ్డ చేసిన దానికి నన్ను ఎట్లా బాధ్యతలు చేస్తారు, ఆమె అది వ్యక్తిగతంగా ఆమె మాట్లాడింది. నా బిడ్డ మాట్లాడిన దానికి తల్లిని బాధ్యతలు చేస్తారని చెప్పేసి కొండా సురేఖ చెప్పడము. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ప్రెస్ మీట్ పెట్టి ఒక 15 మంది పెట్టి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖను పార్టీలో ఉంచొద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడము. ఇదంతా జరుగుతూ ఉంది గత 4-5 రోజుల నుండి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ తెలంగాణలో లేడుకుండే నిన్నటి వరకు. ఇలా మార్నింగ్ వచ్చిండు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి కలుద్దామని చెప్పేసి అనుకున్నది, కలిసి ఎంత చెప్దామని చెప్పేసి అనుకున్నది. అయితే ఈలోపు ఈ వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి అని చెప్పేసి తెలంగాణలో ఇతర నాయకులతో ఆమె భేటీని అడిగితే ఎవరు కూడా ఆమెకు పర్మిషన్ ఇవ్వలేదు, నిరాకరించినట. అయితే డైరెక్ట్ ఆమె ఏం చేసింది, నేరుగా బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ ఖార్గేతో ముచ్చట పెట్టింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు భేటీ సాగిందట. ఈ భేటీలో మొత్తం చెప్పుకుంది. ఏం చెప్పింది, నాకు నా బిడ్డ ఇట్లా మాట్లాడింది, దానికి నాకు నోటీసులు పంపిర్రు, నా బిడ్డ మాట్లాడినందుకు నేనే చేస్తా సార్, ఆమె వ్యక్తిగతం కదా అని చెప్పేసి చెప్పుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీలు అందరూ వచ్చి బయటకు వచ్చి మంత్రిని తీసేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి పార్టీ విధానాలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు ఇట్లా మాట్లాడారు. ఇట్లా నడుస్తూ ఉంది. కొంతమంది ఒక టీం, ఒక వర్గంలాగా అయ్యి పార్టీని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు అనగా ఇక ఆమె వర్షన్ ఖచ్చితంగా ఇవే చెప్పుకుంటూ ఉంటుంది 100%గా. ఎందుకంటే ఆమె పైన ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఇంతమంది చేస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆమె పైన నెగిటివ్ రాకుండా ఇవన్నీ చెప్పే ఉంటుంది.
ఒక టీం అంతా కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు, పార్టీని విచ్ఛిన్న చేసేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పినట్టుంది. చెప్తే ఆ విషయానికి ఖర్గే గారు కూడా మాట్లాడుతూ, మరి మీ పాప అట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళినావు అంటే, ఐ మీన్ పాప మాట్లాడేంత వరకు కూడా నువ్వు ఏం చేస్తున్నావు, అట్లా మాట్లాడడం తప్పే కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిగింది. మరి తర్వాత మరి ఖర్గే విన్న తర్వాత మరి ఇక్కడ పీసీసీకి ఏం చెప్తాడు, మరి అటు ఏఐసీసీకి ఏం చెప్తాడు అనేది కూడా ఇప్పుడు మనం చూడాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంది, 4-5 రోజుల నుంచి పెద్ద రచన నడుస్తూ ఉంది. అటు దిక్కేమో అమెరికా పర్యటన రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అప్పటికే ఆ కోపంలో ఉన్నాడు. మళ్ళీ ఇటు ఇలా కూతురు రేవంత్ రెడ్డి పైన దారుణంగా తిట్టడం, అచ్చ కాంగ్రెస్ నాశనం చేస్తుందని చెప్పేసి డైరెక్ట్గా నేరుగా తిట్టడం, కళ్ళు నెత్తికెక్కినాయా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇలా రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇలా ఒక పెద్ద బిగ్ డే, ఇలా ఒక పెద్ద ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అటు చాలామంది అయితే చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ఇక్కడ కలిసిందట సురేఖ గారికి. కలిస్తే అక్కడ మాట్లాడిందట. మామూలుగా మాట్లాడితే వేరు, హాయ్ సార్ బాగున్నారా అని చెప్పేసి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే కలిసినప్పుడు మనం నమస్తే సార్ అని చెప్పేసి పెట్టింది. అయితే అక్కడ ఆమెను కలిసి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నా అనేటువంటి ముచ్చట మొత్తం కూడా చెప్పిందట అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అట్లా చెప్తారు, ఇప్పుడు అతను వేరే పార్టీ కలిసినావు మామూలుగా నమస్తే చెప్పుకోవాలి, సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నావు, అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరిగింది, మా కూతురు ఎందుకు వ్యాఖ్యలు చేసింది, నాకెందుకు నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ కూడా అవసరం లేదు కదా, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంది బీజేపీ చీఫ్తోని అని చెప్పి చెప్తారు. ఇప్పుడు పెద్ద రచన నడుస్తూ ఉంది దీనిపైన కూడా. తెలంగాణలో ఇట్లా ఉంటే డైరెక్ట్ ఖర్గే దగ్గర పోయి కంప్లైంట్ చేయడం ఏంది, అక్కడ బీజేపీ చీఫ్తోని పార్టీ విషయాలను అతనితో పంచుకోవడం ఏంది, ఈ రచన నడుస్తూ ఉంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. కొండా సురేఖ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. కూతురు వ్యాఖ్యలు, ఆ తర్వాత పరిణామాల గురించి ఆమె ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అపాయింట్మెంట్ కోరినా ఎవరు స్పందించకపోవడంతో నేరుగా ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే సుస్మిత వ్యాఖ్యలపై ఆరా తీశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడడం సరికాదని కొండా సురేఖకు సూచించారు. కొండా సురేఖ బెంగళూరు పర్యటనలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్లో కొండా సురేఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తారసపడ్డారు. ఈ క్రమంలో ఆమె బెంగళూరు పర్యటన గురించి రామచంద్రరావుతో చెప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవైపు సురేఖకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ సమయంలో ఆమె ఖర్గేని కలవడం, బీజేపీ నేతలతో తన వ్యక్తిగత పర్యటన వివరాలు షేర్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది అంటే ఏదో ఒక వివాదం అయితే, పాపం వివాదాలు మరి ఆమె చుట్టూ తిరుగుతున్నాయా అంటే ఆమెనే వివాదాల చుట్టూ తిరుగుతున్నది తెలియదు, కానీ మంత్రి అయినప్పటి నుండి పాపం ఏదో ఒక రకంగా వివాదం అయితే ఆమె చుట్టూ తిరుగుతున్నాయి, ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇంత కథ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు నిరాకరించారు భేటీ అంటే కలవడానికి, డైరెక్ట్ పాపం ఖర్గేని కలిసింది. ఇప్పుడు ఖర్గేని కలిస్తే కూడా ఇప్పుడు పెద్ద పంచాయతీ. అంటే మాకు తెలియకుండా నువ్వు ఇప్పుడు ఇక్కడ మా క్యాబినెట్లో ఉన్నావు, మా క్యాబినెట్లో ఉండి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది సురేఖకి. వితౌట్ పీసీసీ పర్మిషన్, వితౌట్ తెలంగాణ కాంగ్రెస్ నేతల పర్మిషన్ లేకుండా ఏ విధంగా వెళ్తుంది అనేది ఒకటి ఉంటుంది. మరి అక్కడ వెళ్ళి కలిసినప్పుడు మళ్ళీ అక్కడ వీళ్ళ గురించి మొత్తం చెప్పే ఉంటుంది, ఐ మీన్ నెగిటివ్గా ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి అదొక మళ్ళీ కథన. దాంతోపాటుగా మళ్ళీ అక్కడ పాపం పోయి అప్పుడే ఎయిర్పోర్ట్లో బీజేపీ చీఫ్ కలిస్తే మరి నమస్తే సార్ బాయ్ రామ్ అని చెప్పేసి అయిపోద్దిగా. ఆడపోయి బెంగళూరు ఎందుకు పోతుంది అన్న విషయం, వ్యక్తిగత విషయాలు, పార్టీ విషయాలని కూడా ఆయనకి చెప్పిందట. ఇదంతా కథ నడుస్తూ ఉంది, ఇది చూడాలి ఏమవుతుందో. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత కొండా సురేఖపై చర్యలు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకునేందుకు పార్టీలో వివిధ కమిటీలు ఉన్నాయన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్కు చెప్పుకోవచ్చన్నారు. అంతేగాని పార్టీ లైన్ దాటి బహిరంగ విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత కొండా సురేఖపై చర్యలు ఉంటాయన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా నడుస్తూ ఉంది కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, ఇట్లా చేస్తే మాత్రం మంచుకుంటుంది, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఏమైందంటే బీసీ నినాదం మరొకసారి తెరపైకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడినటువంటి బీసీల మాటలే కనిపిస్తూ ఉన్నాయా? మరి అగ్ర కులాల వర్గాల వారు కూడా మరి కాంగ్రెస్ పైన కూడా డైరెక్ట్ మాట్లాడారు వ్యతిరేకంగా. వాళ్ళు మీకు కనిపించరా? అంటే బడుగు బలిగిన వర్గాలు బీసీ బిడ్డలే మాత్రమే కనిపిస్తున్నారా? కొండా సురేఖ ఒక బీసీ బిడ్డ కాబట్టే ఈ రకంగా మీరు వేధిస్తున్నారు. మరి ఇదే గతంలో రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన పార్టీ గురించి, అదేవిధంగా అప్పుడప్పుడు జగ్గారెడ్డి గతంలో ఏదో ఒకటి కాంగ్రెస్ పైన కాంగ్రెస్ వాళ్ళపైన మాట్లాడేటోడు. మరి వాళ్ళు కనిపిస్తలేరా ఈ అధిష్టానానికి పిసిసిలకు అని చెప్పేసి మరి ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. అంటే బీసీలు అయితే బీసీలు మాట్లాడితే ఒకలాగా, అదే ఓసీలు మాట్లాడితే ఒకలాగా అని చెప్పేసి ఇప్పుడు మరొకసారి బీసీ నినాదం బయటకు వచ్చింది. కొండా సురేఖకు మద్దతుగా చాలామంది బీసీ నాయకులు బీసీ నేతలు పార్టీలకు అతీతంగా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బయట. ఇదంతా నడుస్తుంది, ఒక పెద్ద రచ్చ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం తెలంగాణలో. ఆడే గజేందర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి. పార్టీ బలోపేతానికి గజేందర్ కృషి అభినందనీయం. ఓటమి తర్వాత చురుకుగా పనిచేస్తున్న గజేందర్ ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాలకి ప్రవేశం. నిజాయితీ నిబద్ధతతో పార్టీకి అంకితమైన గజేందర్ కాంగ్రెస్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నారు. పార్టీలో సిన్సియర్గా పనిచేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నాయకుడు బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఆదివారం నేరడిగొండ మండల కేంద్రంలో జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసిన అనంతరం బొకే అందించి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ కూడా నిరాశ చెందకుండా పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్నారన్నారు. తను కష్టజీవి అని అదే తత్వంతో బోత్ నియోజకవర్గంలో నాయకుల కార్యకర్తల ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని, ఆర్థికంగా కష్టాలు ఎదురైనా ముందుకు సాగుతున్నారన్నారు. నిజాయితీ నిబద్ధతతో తన శక్తికి మించిన విధంగా పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు. ఆడే గజేందర్ లాంటి నేతలతో కలిసి పార్టీలో కొనసాగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తున్నామని, పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరి ఆశీర్వాదంతో రాజకీయంగా ఆయన అత్యున్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆత్మ కమిటీ చైర్మన్లు గిమ్మ సంతోష్రావు, గొల్ల రాజు యాదవ్, నాయకులు అడ్డి భోజరెడ్డి, గోక గణేష్ రెడ్డి, సాజిద్ ఖాన్, పసుల చంటి, సింగారెడ్డి రామరెడ్డి, గౌతమ్ రెడ్డి, ఆడే షీలా, ఎంఏ షకీల్, లంక సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బోత్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ బర్త్డే వేడుకల్లో నిన్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కూడా కట్ చేయడం జరిగింది. బోత్ నియోజకవర్గంలో ఓడిపోయినా గెలిచిన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నారు ఆడే గజేందర్ అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు కొనియాడారు. సో గవర్నమెంట్ జాబ్ వదిలేసి ప్రజాసేవ చేయాలని చెప్పేసి రాజకీయాలకు వచ్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా దాన్ని తట్టుకొని ప్రజా సేవలో ముందుకెళ్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారని చెప్పేసి చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఆడే గజేందర్ లాంటి నాయకులతో
కలిసి పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మనం అందరం కూడా చాలా కష్టపడాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మనం ఎక్కడెక్కడైతే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఓడిపోయిందో అక్కడ అన్నింటిలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలాగా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎర్రం రాజశేఖర రెడ్డి. ప్రముఖ కాంట్రాక్టర్ బీఆర్ఎస్కు చెందిన ఎర్రం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవా భవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ఆయన 1,111 రూపాయల విలువ గల చెక్కును విరాళంగా కంది శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఇది కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో నిజంగా అక్కడ ఆదిలాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా లేరు. అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మామూలుగా ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే ఆ పార్టీలో ఆ నాయకుడి సమక్షంలో చేరికలు అవుతాయి. కానీ ఒక ఆదిలాబాద్లోనే కాస్త డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ వ్యక్తి ఉన్నప్పటికి కూడా అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాన్షియస్ ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చేలా కృషి చేసిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, లబ్ధిదారుడైందా మనకి ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లబ్ధిదారుడే. సో వాళ్ళని పిలుస్తున్నాడు, పిలిచి సంతకం పెట్టి అధికారికి ఫోన్ చేసి పలానా వ్యక్తికి ఇల్లు లేదు, పక్కా లబ్ధిదారుడు, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పేసి కొట్లాడి మరీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తూ ఉన్నాడు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు అక్కడ ఎక్కువ అవుతున్నాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపేతం అవుతుందంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అది కేవలం కారణం కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చూపెడుతున్నటువంటి చొరవ, ఆ విధంగా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు, ఆ విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు, పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా అటు సమాజ సేవ, మళ్ళీ పక్కన అటు రోజు అన్నదాన కార్యక్రమాలు, ప్రజాసేవ. ఆయన దగ్గరికి క్యాంపు కార్యాలయం కూర్చుంటాడు, పొద్దున వచ్చి కూర్చొని ఎవరు వచ్చినా కూడా ఓపికతో ఆయనే తీసుకుంటాడు. మళ్ళీ అక్కడ వేరే వాళ్ళని పెట్టాడు, ఆయనే స్వయంగా కూర్చొని అందరు వస్తూ ఉంటారు, అక్కడ కూర్చున్న వాళ్ళ తర్వాత ఒక్కొక్క లేచి వస్తే ఏందమ్మా అంటే నాకు పలానా పెన్షన్ వస్తలేదు బిడ్డ అంటే చలో పెన్షన్ వస్తలేదు అని చెప్పి చూస్తాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తాడు. చూసి ఓకే ఈ అమ్మకు పెన్షన్ రావాలి, ఈమె అర్హులు రావాలి, ఈమెకి ఎందుకు వస్తలే అని చెప్పేసి సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఈ ముసలమ్మకు పెన్షన్ రావాలని చెప్పేసి కొట్లాడతాడు కంది శ్రీనివాసరెడ్డి. అక్కడ కొట్లాడి ఆమెకు పెన్షన్ ఇప్పిస్తాడు. లేదంటే ఇంకొక పథకం అది వస్తలేదా అది రాకపోతే చూస్తాడు, అంటే ఖచ్చితంగా చూస్తాడు. ఏదో చూసి అట్లా ఏం కాదు, చూసి వెరిఫై చేసుకుంటాడు. ఓకే ఈ వ్యక్తికి ఖచ్చితంగా అర్హురాలే, వీళ్ళు అర్హుడే అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నాడు కంది శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ జనాల్లో ఆదరణ బాగా లభిస్తూ ఉంది. ముసలి వాళ్ళ నుంచి వెళ్ళి జంజీ వాళ్ళ వరకు కూడా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు అంతా కూడా, యువత అంతా కూడా, అటు పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కంది శ్రీనివాసరెడ్డి గారు చూపెట్టినటువంటి చొరవ అంతా కూడా అదే కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ లేకుండానే బాక్సాఫీస్ షేక్ అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. అదేవిధంగా అన్ని భాషల్లోని రుక్మిణి హవా అని చెప్పేసి మరొక వార్త కూడా ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటుగా 200 కోట్ల క్లబ్లో విశ్వనాథ్ అండ్ సన్స్ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తీసిన డైరెక్టర్ మన తెలుగు డైరెక్టరే.